కానీ దేవుడు కూడా మనకి ఇచ్చేటటువంటి స్థితి ఏంటంటే ప్రతి మనిషికి కూడా దేవుడు సమానంగా ఇచ్చేది ఏంటి అని అంటే కాలం. ఉన్నవాడికైనా 24 గంటలే, లేనోడికైనా 24 గంటలే, దీన దరిద్రుడికైనా 24 గంటలే, అడుక్కుని తినేవాడికైనా 24 గంటలే. అందరికీ కూడా సమయాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడు? సమానంగా ఇస్తున్నాడు. అంటే ధనవంతుడని 25 గంటలు, బాగా కోటీశ్వరుడని 26 గంటలు మనము ఒక వ్యక్తిని చూసి ప్రవర్తిస్తాం కదా, అలా దేవుడు ఇవ్వట్లేదు. అందరికీ సమానంగానే ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ మనకిచ్చినటువంటి సమయంలో మనం ఏం చేయాలి అని అంటే దేవుని గురించి జనములలో తెలియచేయాలి, ఆయనను గురించి పాడాలి, ఆయనను కీర్తించాలి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గురించి సంభాషణ చేయాలి. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలన్నిటినీ గురించి కూడా మనం ఏం చేయాలి? మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, ధ్యానించాలి. ధ్యానించినటువంటి దాని ద్వారా వచ్చేటటువంటి ఫలం ద్వారా మనం సంతోషించాలి. అంతేగాని ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు బట్టి మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా ఈ వారం దేవుని సన్నిధిలో పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు అనే మాట ఎప్పుడైనా వస్తుందా? 2-3 కూడున్నప్పుడు ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు ఏం మాటలు మాట్లాడారు, ఈ మాటల ద్వారా నా ఆత్మీయ జీవితానికి కలిగే మేలేంటి అనే డిస్కషన్ కానీ 2-3 మధ్యన వస్తుందా? 2-3 కలిసి ఎవరో ఒకరి గురించి మాట్లాడుకుంటాం తప్ప ఆత్మీయంగా ప్రార్థన చేసుకుందాం, పాట పాడుకుందాం. మరి దేవుడిలో వాక్యం చదువుతున్నప్పుడు ఈ సందేహం ఉంది, ఈ సందేహాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలనేటటువంటి పరిస్థితులు మనకి నేడు కనబడట్లేదు. ఎందుకని